లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా 48 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన మహిమానిత్వ క్షేత్రాల్లో పిఠాపురం కూడా ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ పీఠంగా పేరున్న ఈ క్షేత్రంలో అమ్మవారు పురోహూతిక దేవిగా పూజలు అందుకుంటున్నారు. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి పీఠభాగం ఇక పడటం వలన ఈ క్షేత్రానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందన్నమాట. కాలక్రమేణా అది పిఠాపురంగా మారింది. ఇక పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి పాదగయ అన్న పేరు కూడా ఉందన్నమాట. పూర్వం గయాసుడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో విష్ణుమూర్తిని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండాలి అన్న వరాన్ని ఒకటి కోరుకుంటాడు. దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా తన శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై స్వర్గానికి చేరడం అన్నది మొదలుపెట్టారు. గయాసుడు భాగవోత్తముడు కనుక అతడికి ఇంద్ర పదవి కూడా దక్కింది. కానీ దీంతో రాక్షసులంతా చెలరేగిపోతూ ఉంటారు. దేవతలకు అందాల్సినటువంటి పూజల అభిషేకాలు తగ్గిపోకుంటూ వచ్చినాయి. దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయించి గయాసుని కట్టడి చేసి తిరిగి తన ఇంద్రపదవిని తనకిప్పించమని కోరటాడనమాట. మహామాయ చేసేటువంటి శివుడు వెంటనే కాదు అని అనరు కదా. సో దీంతో త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో గయాసుని దగ్గరకు వెళ్ళి ఒక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞం చేస్తున్నాం, దీనికి మీ సపోర్ట్ కావాలి, నీ శరీరాన్ని యజ్ఞవాటికగా ఇవ్వమని కోరతారు. రాక్షసుడు సరేనంటాడు. అప్పుడు త్రిమూర్తులు, గయాసుడా, వారం రోజుల పాటు నువ్వు కదిలినా లేచినా నేను చేసేటువంటి యజ్ఞ భగ్నమైన నిన్ను సంహరిస్తాం అని చెప్తారు. అయినప్పటికీ కూడా సరే అంటారు. గయాసుడు తన తల గయ బీహార్లో, నాభి ఒరిస్సా జాజ్పూర్లో, పాదాలు పాదగయ అయినటువంటి పిఠాపురంలో ఉండేంతగా తన శరీరాన్ని విస్తరించి పడుకుంటాడు. అయితే 7వ రోజు అయ్యేసరికి యజ్ఞం పూర్తయ్యే సమయం వస్తుందన్నమాట. ఆ రోజు తెల్లవారుజామున శివుడు కోడి రూపం దాల్చి కోడి కూర్చున్నట్టు కూస్తాడు. వెంటనే గయాసురుడు పూర్తయిపోయిందేమో అనుకుని కదులుతాడు, నిద్రలేస్తాడు. అంతే వెంటనే విష్ణుమూర్తి తన శరీరంపై కాలు పెట్టేసరికి శిలగా మారిపోతాడు. అయితే మరణించే ముందు గయాసుడు తన పేరుతో ఉన్న క్షేత్రాల్లో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు చేస్తే వారికి మోక్షం సిద్ధించేలాగా వరం ఇవ్వమని త్రిమూర్తులను కోరుకుంటాడు. త్రిమూర్తులు కూడా సరే అని చెప్పి వరాన్ని ఇస్తారు. అప్పటి నుంచి పిండ ప్రదానాలు చేయడం అనేది పాదగయలో మొదలైంది. గోదావరి పుష్కర సమయంలో వృషీలు చాలా మంది ఇంటికి ఒక్కరు కంపల్సరీ వస్తారంట. అది ఇప్పటికీ మనకు నిదర్శనం. అది వాళ్ళకి ఆనవాయితీగా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పుష్కర్ని పేరు కూడా ఏలా నది. ఏలా నది అంటారు. దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు.